మీ రివ్యూ గురు ఛానల్కి స్వాగతం గైస్. ఈ వీడియోలో మనం లింగం సీజన్ 1 వెబ్ సిరీస్ రివ్యూ చూద్దాం. వెబ్ సిరీస్ రివ్యూ నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి గైస్. సో ఇక లింగం సీజన్ 1 వెబ్ సిరీస్ రివ్యూ విషయానికి వస్తే, సో దీనికి డైరెక్టర్ వచ్చేసి లక్ష్మీ శ్రావణ్ కుమార్. సో ఇందులో క్యాస్ట్ వచ్చేసి కతీర్, విమల్, దివ్యభారతి, పూర్ణిమ, రవి, నిఖిల్ శంకర్ అయితే ఉన్నారు. సో ఇదైతే గ్యాంగ్స్టర్ డ్రామా క్రైమ్ థ్రిల్లర్ జనరల్లో అయితే రిలీజ్ అయింది గైస్. ఎపిసోడ్స్ అన్ని మొత్తం కలిపి 8 ఎపిసోడ్స్ అయితే ఉన్నాయి. సో రన్ టైమ్ వచ్చేసి అప్రాక్సిమేట్లీ ఈచ్ ఎపిసోడ్ 25 to 42 మినిట్స్ అయితే ఉంటుంది. సో రన్ టైమ్ వచ్చేసి అప్రాక్సిమేట్లీ 4.5 hours to 5 hours టోటల్ అయితే ఉంటుంది. సో ఇదైతే జియో హాట్‌స్టార్లో అయితే రిలీజ్ అయింది గైస్. సో లింగం స్టోరీ లైన్ ఒక టాలెంటెడ్ కబడ్డీ ప్లేయర్ లైఫ్తో స్టార్ట్ అవుతుంది. పోలీస్ ఆఫీసర్ అవ్వాలనే డ్రీమ్లో ఉన్న లింగం ఒక అన్ఎక్స్పెక్టెడ్ ఇన్సిడెంట్ వల్ల మర్డర్ కేసులో ఫాల్స్గా ఫ్రేమ్ అవుతాడు. ఆ ఒక్క ఇన్సిడెంట్ తర్వాత తన లైఫ్ కంప్లీట్గా చేంజ్ అయిపోతుంది. ఇన్నోసెంట్ అథ్లెట్ నుంచి క్రైమ్ వాళ్ళలోకి ఎలా వెళ్ళాడు, బిట్రేయల్, యాంగర్, రివెంజ్ వల్ల ఎలా డేంజరస్ పర్సన్గా మారాడు అనే జర్నీని ఈ సిరీస్ మెయిన్ పాయింట్. సో ఫస్ట్ ఎపిసోడ్ నుంచి సిరీస్ సీరియస్ టోన్ మెయింటైన్ చేస్తుంది. కబడ్డీ బ్యాక్గ్రౌండ్ ఇంట్రెస్టింగ్గా యూజ్ చేశారు. సో స్పోర్ట్స్, డ్రీమ్, ఫ్యామిలీ ఎమోషన్స్, పోలీస్ ప్రెజర్, అండర్ వరల్డ్ పాలిటిక్స్ అన్నీ మిక్స్ చేసి ఒక డార్క్ క్రైమ్ డ్రామాగా క్రియేట్ చేశారు. సో ఈ సినిమాకి బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్స్ ఏంటంటే కతీర్ పర్ఫార్మెన్స్. లింగం క్యారెక్టర్లో ట్రాన్స్ఫర్మేషన్ని నేచురల్గా క్యారీ చేశారు. సో స్టారింగ్లో ఇన్నోసెంట్గా, తర్వాత యాంగర్గా అండ్ రివెంజ్తో చేంజ్ అయ్యే షేడ్స్ చాలా బాగా క్రియేట్ చేశాడు. సో ఓవరాల్గా లింగం సీజన్ 1 నాకైతే యావరేజ్ వన్ టైమ్ వాచ్ సిరీస్ అనిపించింది గైస్. ఇది రెగ్యులర్ యాక్షన్ సిరీస్ కాదు, స్లోగా క్యారెక్టర్ని బిల్డ్ చేస్తూ ఎమోషన్స్తో క్రైమ్ వాళ్ళని చూపిస్తుంది. కొన్ని ఎపిసోడ్స్లో పేస్ కొంచెం స్లోగా అనిపించవచ్చు, కానీ సెకండ్ హాఫ్లో ఇంటెన్సిటీ పెరుగుతుంది. సో ప్లస్ పాయింట్స్ ఏంటంటే కతీర్ యాక్టింగ్ గైస్ చాలా బాగా అయితే చేశాడు. సో స్ట్రాంగ్ క్యారెక్టర్ ట్రాన్స్ఫర్మేషన్ కూడా చాలా బాగా చూపించారు. రియలిస్టిక్ క్రైమ్ డ్రామా అట్మాస్ఫియర్ కూడా చాలా బాగా వర్కౌట్ అయింది. సో డార్క్ ఎమోషనల్ స్టోరీని కూడా చాలా బాగా ప్రజెంట్ చేశారు. బీజిఎం అండ్ సినిమాటోగ్రఫీ కూడా చాలా బాగుంది. సో గుడ్ సపోర్టింగ్ పర్ఫార్మెన్సెస్ కూడా చాలా బాగున్నాయి. సో నెగిటివ్ పాయింట్స్ ఏంటంటే స్టోరీ ప్యాటర్న్ కొన్ని ప్లేసెస్లో ప్రెడిక్టబుల్గా ఉంటుంది. సో స్లో నరేషన్ వచ్చాయని చెప్పి చాలా డ్రాగ్ అనిపిస్తుంది. సో కొన్ని సైడ్ క్యారెక్టర్స్కి ఇంకా డెప్త్ ఉంటే ఇంకా చాలా బాగుండేదని నా ఫీలింగ్. సో మ్యూజిక్ అండ్ సినిమాటోగ్రఫీ కూడా ఈ సిరీస్కి చాలా బాగా అయితే సెట్ అయింది గైస్. లొకేషన్స్ అండ్ విజువల్స్ కూడా చాలా బాగా మూడ్కి అయితే సపోర్ట్ చేస్తాయి. సో ఫ్యామిలీతో చూడొచ్చు అంటే ఫ్యామిలీతో చూడొచ్చు గైస్, కానీ కొన్ని క్రైమ్, వైలెన్స్, ఫైట్స్, సీరియస్ సోన్స్ ఉంటాయి. అడల్ట్ రొమాంటిక్ సీన్స్ కంటెంట్ ఎక్కువైతే లేదు. సో ఇది క్రైమ్ థ్రిల్లర్ గ్యాంగ్స్టర్ డ్రామా లవర్స్కి అయితే డెఫినెట్లీ వన్ టైం వాచబుల్. సో ఈ సిరీస్కి నా రేటింగ్ వచ్చేసి 3 out of 5. సో లింగం ఒక నార్మల్ స్పోర్ట్స్ ప్లేయర్ లైఫ్ సర్కమ్స్టాన్సెస్ వల్ల ఎలా మారిపోతుందో చూపించే ఇంటెన్స్ క్రైమ్ డ్రామా. కతీర్ పర్ఫార్మెన్స్ కోసం, రియలిస్టిక్ గ్యాంగ్స్టర్ జర్నీ కోసం ఒకసారి చూడొచ్చు. పర్ఫెక్ట్ థ్రిల్లర్ కాకపోయినా కానీ ఎంగేజింగ్గా ఉంటుంది. సో ఇలాంటి సోది లేకుండా చెప్పే జెన్యున్ మూవీ రివ్యూస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. అండ్ అలాగే మీకు నెక్స్ట్ ఏ మూవీ రివ్యూ కావాలో కూడా కామెంట్ చేసి చెప్పండి గైస్. థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్, జై హింద్.